నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. బాలకృష్ణ బాలకృష్ణ అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి. ఓపెన్ ఛాలెంజ్, నా లైఫే ఓపెన్ బుక్ అంటాడు. సో తెరిచిన పుస్తకం అని చాలా రేర్గా అంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులది తెరిచిన పుస్తకం ఉంటుంది. వివాదాలకు అన్నిటికీ వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇక్కడ బాలయ్య గారు, బాలయ్య బాబు ఎప్పుడు ఆయన మాట్లాడేది స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. ఎవరైనా ఆయన పైన కామెంట్స్ చేస్తే పట్టించుకోడు, దాని గురించి డ్రాగ్ చేయడు. ఎప్పుడో ఒకసారి సమాధానం చెప్పి వదిలేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా పట్టించుకునే నైజం కాదు బాలయ్యది. సో అలాంటి బాలకృష్ణ రీసెంట్గా ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ఒక హీరోగా కంటిన్యూ చేయలేదు, అది ఒక బాలయ్యకే సాధ్యమైంది, నాకే సాధ్యం అని చెప్పేసి బాలకృష్ణ చెప్తారు. దీనికి సంబంధించి అంటే నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళు ఉన్నాడు, 50 ఇయర్సే ఉన్నాడా? నందమూరి బాలకృష్ణ కాదు, చిరంజీవి కూడా 50 ఇయర్స్ నుంచి హీరోగా కొనసాగుతున్నాడు అని రీసెంట్గా బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో ఉండి 50 ఇయర్స్ కంప్లీట్ అయిన ఒక అకేషన్ కూడా జరిగింది. దానికి మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు. సో అలాంటి బాలకృష్ణ ఇప్పుడు 50 ఇయర్స్ నేనే ఉన్నాను ఇండస్ట్రీలో, ఎవరు కూడా లేరు, 50 ఇయర్స్ నుంచి హీరోగా కొనసాగింది నేనే, అందరు కూడా హీరోలు అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, తండ్రి పాత్రలు ఇవన్నీ చేసినారు, కేవలం నేను ఒక్కడిని అని చెప్పి బాలకృష్ణ మాట్లాడడం అది బాగా కాంట్రవర్సీగా అయితే. చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి కూడా 50 ఇయర్స్ నుంచి హీరోగా ఉన్నాడు అంటున్నారు. నాకు తెలిసి చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా పునాది రాళ్ళు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. పునాది రాళ్ళు నుంచి తనకు అవకాశం వచ్చింది హీరోగా, లేదా ఒక ఉన్న నలుగురిలో ఒక హీరోగా, ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకరిగా చిరంజీవి గారికి అవకాశం వచ్చింది. 1979లో సినిమా రిలీజ్ అయింది. సో ఇంకా అప్రాక్స్ 46 ఇయర్స్ అనుకోండి, అప్రాక్స్ 79 పెట్టుకున్నా కూడా ఒక 46 ఇయర్స్ ఉంటుంది. దీనికి సంబంధించి నిజంగా చిరంజీవి గారు ఉన్నారా 50 ఇయర్స్, లేదా కేవలం బాలకృష్ణ గారే 50 ఇయర్స్ నుంచి హీరోగా ఉన్నారా? మన హిట్ టీవీ నుంచి ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించి అంటే ప్రముఖ నిర్మాతని లైట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లైమ్ లైట్లో ఎప్పటి నుంచి ఎవరు ఉన్నారు, ఎప్పుడు ఎవరికి బ్రేక్ వచ్చింది ఏంది అనే విషయం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అలాగే ఆయన నిజంగా బాలకృష్ణ గారే ఉన్నారా, చిరంజీవి గారు లేరా, చిరంజీవి గారిని కూడా కన్సిడర్ చేయొచ్చా అనేది కూడా ఒకటి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నరేష్ని మాట్లాడుతున్నాను సార్. సార్ ఒకటి ప్రజెంట్ నేను ఒక లైవ్లో ఉన్నాను సార్, ఒక లైవ్ కాల్ చేశాను మీకు. సార్ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కదా సార్, ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ గారు 50 ఇయర్స్ నుంచి హీరోగా చలామణైన వ్యక్తిని నేను ఒక్కోనే 50 ఇయర్స్ నుంచి, అందరు కూడా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకుంటూ వెళ్ళారని. దీనికి చిరంజీవి ఫ్యాన్స్ కూడా 50 ఇయర్స్ నుంచి నువ్వే కాదు చిరంజీవి కూడా 50 ఇయర్స్ నుంచి హీరోగా కొనసాగుతున్నాడు ఇప్పటికీ అని కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. చిరంజీవి ఫ్యాన్స్ పిచ్చి ఫ్యాన్స్ అన్నారు. చిరంజీవి విలన్గా చేశాడు, క్యారెక్టర్ చేశాడు, ఆ తర్వాత హీరో అయ్యాడు సార్. హీరోగా 50 ఏళ్ళు అనేది చిరంజీవి కెరీర్ కాదు సార్. హీరోగా పెద్ద హీరో అది వేరే విషయం సార్. హీరోగా 50 ఏళ్ళుగా హీరో అనేది చిరంజీవి కాదు. చిరంజీవి మొదల్లో తమిళ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు. ఆయన మొదటి సినిమా పునాది రాళ్ళ సార్ హీరోగా, అంటే ముందే తమిళ సినిమాలో చాలా చేశాడు. వేషాలు కూడా కనుక అతను పునాది రాలేనా సార్ ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ ఒక లీడ్ రోల్ లో, అది 1979 అని చూపిస్తుంది సార్. అక్కడ అన్నదాంట్లో అర్థం హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి హీరోగానే కంటిన్యూ అవటం. 50 ఏళ్ళు అనేది చాలా మంది, మోహన్ బాబు కూడా 50 ఏళ్ళు ఉన్నాడు కదా. మోహన్ బాబు విలన్ హీరో, విలన్ చేసి అలా విలన్ గా చేసి క్యారెక్టర్ చేసి మళ్ళీ హీరో చేయటం అది వేరు. హీరోగానే ఉన్నది 50 ఏళ్ళు నిజం, అది ఇంతని చెప్పాడు. దానికి తీసుకుంటే చిరంజీవి ఫ్యాన్స్ బుద్ధి లేదు. ఇప్పుడు బాలకృష్ణ కూడా హీరోగానే పరిచయం అయిందా సార్ తెరకి? బాలనటుడిగా పరిచయం అయిందా? హీరోగానే తాతమ్మకాలలో హీరోగానే, బాలనటుడు కదా సార్? కాదు, హీరోనే. ఓకే. సో చిన్న ఏజ్ లోనే హీరోగా పరిచయం అయిన ఆయన తెరకి. అంతకుముందుకు బాలనటుడుగా కూడా ఆయన చేయడం జరిగింది కదా సార్? చేయలేదు, బాలనటుడుగా ఎప్పుడు లేదు. హీరోగానే ఇంట్రడ్యూస్ చేశారు తెరకి, అలాగే ఓకే. దాంట్లో ఏముంది నిజం, అది దాంట్లో పెద్ద ఒకళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? చరిత్ర సత్యం అది. దాని పిసుకుని అనవసరం. ఓకే.
నార్మల్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేదా విలన్గా వేరే లో పరిచయం అయ్యి 50 years అయిందా సార్? చిరంజీవి గారిది కూడా అవ్వలేదు అనుకుంటా. ఇంకా చిరంజీవి ఇంకా పునాది రాళ్ళు 1979 ఏమో ఉంది సార్. అంతే 50 ఏళ్ళు ఇంకా 46 ఏళ్ళు అవుతుంది అప్రాక్స్. మొత్తానికి ఏకైక హీరోగా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి బాలకృష్ణ గారు అంటారు, అంతేనా సార్? హీరోగా ఇంట్రొడ్యూస్ హీరోగానే కంటిన్యూ అవుతారు బాలకృష్ణ. పైగా లైన్ గా బ్యాక్ టు బ్యాక్ 4 హిట్లు కూడా ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో కూడా. హిట్లు సరే, హీరోలకు హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి, లెక్క కాదు సార్. హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి హీరోగానే కంటిన్యూ అవటం అనేది లెక్క. రైట్ ఆ లెక్కలో బాలయ్య రికార్డ్ సార్. అదే హిట్ టీవీ నుంచి ఒక లైవ్ కాల్ సార్, మీకు సడన్ గా చేస్తాను, లిఫ్ట్ చేస్తారో లేరా అనుకున్నాను, క్లారిటీ కోసం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రైట్ సార్. నిర్మాత త్రిపురనేని చిట్టి గారు, ఆయన కూడా చెప్తున్నారు, త్రిపురనేని చిట్టిబాబు గారు బాలకృష్ణ గారు హీరోగానే పరిచయం అయ్యారు. అంటే బాలనటుడుగానే పరిచయం అయినారేమో. ఆయన చాలా సినిమాల్లో యంగ్గా ఉంటాడు, అండర్ 18 ఉన్న సినిమాలు మనం చూసినాము. సో ఆయన హీరోగానే పరిచయం అయినారు. అంటే 15-14 years ఉన్నప్పటికీ కూడా ఒక సినిమాలో తాతమ్మ కథల్లో హీరోగానే పరిచయం అయ్యారు. ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నారు. వన్ అండ్ ఓన్లీ హీరో బాలకృష్ణ అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు కూడా వచ్చారు ఇండస్ట్రీకి, ఆల్మోస్ట్ అప్రాక్స్ 50 years అప్రాక్స్ అవుతుంది, 3-4 సంవత్సరాలు తక్కువ. కానీ ఇంకా ఆయన హీరోగా మాత్రం ఆయన ఇండస్ట్రీకి పరిచయం అవ్వలేదు. రకరకాల క్యారెక్టర్స్ వస్తూ విలన్గా చేసి ఆ తర్వాత హీరోగా వచ్చారు. మోహన్ బాబు గారు కూడా ఆయన చాలా క్యారెక్టర్లు వేసి తర్వాత హీరోగా వచ్చారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోయినారు. కానీ బాలకృష్ణ, బాలయ్య బాబు గారు ఒక హీరోగానే పరిచయం అయ్యారు, ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు. ఇది ఒక రికార్డ్, అరుదైన రికార్డ్ అని చెప్పేసి త్రిపురనేని చిట్టి గారు, ప్రముఖ నిర్మాత, ఆయన చెబుతున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నో అవార్డులు వస్తుంటాయి కానీ అత్యుత్తమ పురస్కారాలు కొన్నే ఉంటాయి. అవి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత భారతరత్న. ఇలాంటి అరుదైన అత్యున్నత పురస్కారాలు కొంతమందికే వస్తాయి. దాంట్లో కూడా బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ రావడం జరిగింది. దానికంటే ఆ పద్మభూషణ్ రికార్డుతో పాటు 50 yearsగా హీరోగా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి, హీరోగా పరిచయమే హీరోగానే కొనసాగుతున్న వ్యక్తి బాలకృష్ణ గారు. ఇది ఒక డెడ్లీ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.